హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే తాటి బూరెలను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. తాటికాయలు అంటే కొంచెం మందికి తెలియచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ముందుగా తాటికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా అయితే కడిగేయండి. నెక్స్ట్ మనం దీన్ని బద్దలు కొట్టి ఇందులో ఉన్న టెంకలను సెపరేట్ చేసుకోవాలండి. దీనిపైన పీలంతా తీసేసి ఈ టెంకలను కొంచెం నీళ్ళతో తడుపుకోవాలి. అంటే నీళ్ళతో తడుపుకోవడం వలన పల్ప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చాలామందికి తాటికాయలతో చేసిన రెసిపీస్ అనేవి నచ్చకపోవచ్చు, కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక తాటికాయలు దొరికితే ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు ఇంట్లో క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, దాంతో పల్ప్ తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. దీనివల్ల పీచ్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఈ పల్ప్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఉంచుకోండి. పల్ప్ చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇదంతా 2 కప్స్ ఉందండి. ఈ 2 కప్పుల తాటి పల్ప్కి కూడా 1 కప్పు బెల్లాన్ని కలుపుకోండి. బెల్లం అంతా పూర్తిగా కరిగేలా చూసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో తాటి పేస్ట్ ఎంతైతే ఉందో అంతే కొలతలతో బియ్యపిండి కానీ లేదా బొంబాయి రవ్వ కానీ వేసుకోవచ్చు. లేదంటే బియ్యపిండి రవ్వ రెండు కూడా సమానంగా తీసుకోవచ్చండి. అంటే 2 కప్పుల పల్పుకి 2 కప్పుల బియ్యపిండి లేదా రవ్వ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మనం చేసుకునేది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఉంచేస్తే తొందరగా మాడిపోతాయి. అంటే లోపల అస్సలు వేగకుండా పిండి పిండిలో ఉండిపోతాయి. కాబట్టి లాస్ట్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బూరెలు చిన్న చిన్నగా వేసుకుంటే లోపల వరకు కూడా బాగా వేగుతాయండి. తాటి బూరెలైనా గారెలైనా సరే ఒకటే ప్రాసెస్ అండి, సెపరేట్ ప్రాసెస్ అనేమి ఉండదు. అంటే మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. మీకు కావలిస్తే గారెల రెసిపీ కూడా నేను తయారు చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.